పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకే హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి మంత్రి హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. పోటీల నిర్వహణకు ప్రభుత్వం తరపున కేవలం 51 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశామని వెల్లడించారు. గత ప్రభుత్వ పాలనలో టూరిజం ప్రచారానికే 115 కోట్లకు పైగా ఖర్చు చేశారని మంత్రి ఆరోపించారు. మిస్ వరల్డ్ పోటీలపై బీఆర్ఎస్ అసత్య ప్రచారానికి తెరలేపిందన్నారు. మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడానికి ఎన్నో దేశాలు రాష్ట్రాలు పోటీ పడినప్పటికీ హైదరాబాద్కు ఈ అవకాశం దక్కిందన్నారు. ఇంతటి ఘనత దక్కినందుకు ఆనందించాల్సింది పోయి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేయడం తగదని బీఆర్ఎస్కు సూచించారు. మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ప్రపంచ స్థాయిలో పెరిగిందని మంత్రి జూపల్లి తెలిపారు. అప్రిషియేట్ చేసేదిపై వివిధ రకాల విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం చేసి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎంత ఆదాయం వస్తాయని మాట్లాడింది కదా. మరి మీరు ఇన్ని సంవత్సరాలు ఇంత ఖర్చు పెట్టి ఎన్ని ఉద్యోగాలు తెచ్చిండ్రు, ఎంతమందికి ఉపాధి కల్పించిండ్రు? మీరు అడిగిన ప్రశ్న నేను అడుగుతా ఉన్నా కదా. అంటే ఇది ఒక్క రోజులో వచ్చే రిజల్ట్ కాదు. అంటే టోటల్గా ఇంత గొప్ప మనకున్నటువంటి వనరులు కావచ్చు, మనకున్నటువంటి దేవాలయాలు కావచ్చు, కట్టడాలు కావచ్చు, ప్రాచీన శిల్ప సంపద కావచ్చు, హెరిటేజ్ బిల్డింగ్స్ కావచ్చు, వీటన్నిటి కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షికారం చేస్తాం.